హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ అవుతున్న యాదుం ఆర్యాన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన జీవా అనే వ్యక్తిని చూపిస్తారు. జీవా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. నిజానికి జీవా డ్రీమ్ ఏంటంటే తనకి ఉన్న వీడియో ఎడిటింగ్ స్కిల్స్తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి బెస్ట్ ఎడిటర్గా పేరు తెచ్చుకొని ఫేమస్ అవ్వాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే జీవా ఫాదర్కి మాత్రం జీవా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎడిటర్ అవ్వాలి అనే తన ప్యాషన్ తనకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే జీవా స్టడీస్ కంప్లీట్ అయ్యి చాలా కాలం అవుతున్నా సరే జీవా ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి జాబ్ చేసుకోకుండా ఇలా వీడియో ఎడిటింగ్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు అని, అందుకే ఇది వదిలేసి మంచి జాబ్లో జాయిన్ అవ్వమని ఎన్నిసార్లు చెప్తున్నా సరే జీవా తన మాట వినకపోవడంతో ప్రతి చిన్న విషయానికి జీవా ఫాదర్ జీవాని తిడుతూ ఉంటాడు. దాంతో జీవా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ జీవా అంటే తన అమ్మకి చాలా ఇష్టం. అందుకే ప్రతి విషయంలో తను జీవాకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా జీవాకి రీతు అనే సిస్టర్ కూడా ఉంటుంది. తను ఒక వెల్ సెటిల్డ్ వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి అలాంటి సంబంధం కోసం 10 నెలలుగా తనకి ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నా సరే తన భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ లేవు అని అన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు జీవా ఫాదర్ జీవాని ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. జీవా చూడ్డానికి ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. వారిని చూసిన డాక్టర్ ప్రాబ్లం ఏంటి అని అడగ్గా దానికి జీవా ఫాదర్ ఇతను నా కొడుకు జీవా, తను 4 రోజుల ముందు ఒక బిజినెస్ ట్రిప్ అని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అలా ట్రిప్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి జీవా మొదటిలాగా నార్మల్గా ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఫుల్గా భయపడిపోతూ తన రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకొని ఎప్పుడూ రూమ్లోనే ఒంటరిగా ఉంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని అంతా చెప్తాడు. అదంతా విన్న డాక్టర్ జీవాని అసలు ఆ ట్రిప్లో ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా జీవా మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడు. తన ఫాదర్ వైపు చూస్తాడు. అది గమనించిన డాక్టర్కి విషయం అర్థమయ్యి జీవా ఫాదర్తో మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏంటో నేను కనుక్కుంటా అనగా జీవా ఫాదర్ బయటికి వెళ్తాడు. అప్పుడే డాక్టర్ ఇకనైనా అసలు ఏం జరిగిందో చెప్తావా అని అడగ్గా దానికి జీవా సార్ ఇది చాలా పెద్ద స్టోరీ, మీరు వింటాను అంటే క్లియర్గా చెప్తాను అనగా దానికి డాక్టర్ పర్లేదు చెప్పు అంటాడు. దాంతో జీవా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే జీవాకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు ప్రభు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రభు షిబి అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటాడు. ఒకరోజు ప్రభు చిన్న పార్టీ ఉంది అని జీవాని ఇన్వైట్ చేయడంతో జీవా ప్రభుని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ప్రభు అండ్ షిబి ఇద్దరూ ఉంటారు. అలా జీవా వెళ్ళి వారిని కలిసి మాట్లాడతాడు. ప్రభు అండ్ షిబి తమ రిలేషన్షిప్ లో అంత హ్యాపీగా ఉండడంతో జీవా వారి వైపే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే జీవా ప్రభుని ఇంతకీ సడన్గా ఈ స్పెషల్ పార్టీ ఏంట్రా అని అడగ్గా దానికి ప్రభు మా ఇద్దరి రిలేషన్షిప్కి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే మా రిలేషన్షిప్ గురించి మా ఇంట్లో చెప్పగా మా 2 ఫ్యామిలీస్ మా పెళ్ళికి ఓకే చెప్పారు. త్వరలోనే మా పెళ్ళి, అందుకే ఈ చిన్న పార్టీ అని చెప్తాడు. అది విన్న జీవా మాత్రం చాలా సాడ్గా ఫీల్ అయ్యి బాధతో పక్కకి వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రభు అండ్ షిబికి ఏమీ అర్థం కాక తన దగ్గరికి వెళ్ళి మా లైఫ్లో ఎంతో సంతోషమైన విషయం నీకు చెబితే నువ్వెందుకురా బాధపడుతున్నావు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి జీవా నేను శైలు రిలేషన్షిప్లో ఉన్నామని నీకు తెలుసు కదా, తను చాలా మంచిది, సాంప్రదాయం కలది, అదే నా సమస్య అని జరిగింది చెప్తాడు. ఒక వ్యాలంటైన్స్ డే రోజు జీవా అండ్ శైలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే జీవా ధైర్యం చేసి శైలుని కిస్ చేయబోతాడు. దాంతో షాక్ అయిన శైలు జీవా చెంప చెల్లుమనేలా కొడుతుంది. దాంతో జీవా షాక్లో ఉండగా అప్పుడే శైలు జీవాతో మన ఇద్దరి రిలేషన్షిప్లో ఇలాగే మనం హ్యాపీగా కలిసి ఉండాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే కండిషన్ నెంబర్ 1, నేను పల్లెటూరులో పెరిగిన అమ్మాయిని కాబట్టి కేవలం ఉద్యోగం కోసం మాత్రమే సిటీకి వచ్చాను. అంత మాత్రాన మా ఊరి కల్చర్ని మర్చిపోయి మా పేరెంట్స్కి చెడ్డ పేరు తీసుకొచ్చే పని నేను ఎప్పటికీ చేయను. కండిషన్ నెంబర్ 2, నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కాబట్టి నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. నాకు నీ కేరింగ్ అండ్ మంచితనం నచ్చి నీ లవ్ని యాక్సెప్ట్ చేశాను. ఇంకా కండిషన్ నెంబర్ 3, మన పెళ్ళయ్యేదాకా నువ్వు నా చేతిని కూడా టచ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంకా శైలు కండిషన్స్ విన్న జీవాకి రిలేషన్షిప్లో కండిషన్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాడు. అయితే శైలు పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఆలోచించేది కరెక్టే అనుకుంటుంది. ఎందుకు అంటే తమ సొంత ఊరి నుండి తన పేరెంట్స్ తన మీద నమ్మకంతో సిటీలో ఉద్యోగం కోసం తనని ఒంటరిగా పంపారు. అలాంటప్పుడు తను ఏ తప్పు చేయకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనేదే శైలు ఉద్దేశం. కానీ జీవా మాత్రం శైలు తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తనతో క్లోజ్గా రొమాంటిక్గా ఉంటే తప్పేంటి అని తను శైలుతో అలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లైఫ్ కావాలి అని కోరుకుంటున్నానని చెప్తాడు. అదంతా విన్న ప్రభు జీవాతో నీ బాధకి రీజన్ ఇదే అయితే దీనికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ వీకెండ్ నేను షిబి కలిసి
కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం, అందుకే నువ్వు కూడా శైలుని తీసుకునిరా, అందరం అక్కడ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుదామని చెప్తాడు. దానికి జీవ కిస్ చేయబోతేనే చెంప పగలగొట్టింది, ఇంకా ట్రిప్ అంటే తను అస్సలు రాదు అనగా దానికి ప్రభు ఒకసారి ట్రిప్కి వెళ్దామని అడుగు, రాను అంటే వచ్చే సాటర్డేనే శైలు బర్త్డే కాబట్టి తప్పకుండా వస్తుంది అని, అలాగే పెళ్లి తర్వాత తమ గర్ల్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతే ఎంత ఎంజాయ్ చేస్తామో పెళ్లికి ముందు ఇంటిమేట్ అయితే దానికి డబుల్ మజా వస్తుంది, ఆలోచించుకో, శైలుని ఎలాగైనా ట్రిప్కి తీసుకుని రా అని చెప్తాడు. అది విన్న జీవా కూడా ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్లో జీవా ప్లాన్ ప్రకారం శైలుకి ఫోన్ చేసి ట్రిప్ గురించి చెప్పి ట్రిప్కి రమ్మని పిలుస్తాడు. అది విన్న శైలు మాత్రం తను ట్రిప్కి రాను అంటుంది. దాంతో జీవా శైలుకి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ శైలు మాత్రం నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అంతకంటే ఎక్కువ ప్రేమ గౌరవం నా పేరెంట్స్ మీద ఉంది, అందుకే పెళ్లికి ముందు నేను ఏ ట్రిప్కి రాను అంటుంది. అది విన్న జీవా కోపంతో కాల్ కట్ చేస్తాడు. దాంతో శైలు పదే పదే జీవాకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ జీవా కోపంతో శైలు కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో శైలు చాలా ఫీల్ అవుతుంది. అలా శైలు ఫీల్ అవుతూ ఉండడం తన ఫ్రెండ్ చూసి ఏం జరిగింది అని అడగ్గా శైలు జరిగింది తన ఫ్రెండ్కి చెప్తుంది. అది విన్న తన ఫ్రెండ్ ఆ రోజు నీ బర్త్డే కాబట్టి జీవాని కోసం స్పెషల్గా ఏదైనా ప్లాన్ చేశాడేమో, అయినా జీవా చాలా మంచివాడు అని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ట్రిప్కి వస్తాను అని చెప్పు, జీవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పడంతో శైలు కూడా జీవా మంచివాడు అని జీవాకి తను ట్రిప్కి వస్తాను అని మెసేజ్ చేయడంతో అది చూసిన జీవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శైలుకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇంకా అలా సాటర్డే రోజు నలుగురు రిసార్ట్కి వెళ్లేందుకు కారులో బయలుదేరుతారు. ఇదిలా ఉంటే జీవా మాత్రం ఈ ట్రిప్ అయిపోయేలోపు తను శైలుకి క్లోజ్ అవ్వాలి అని తనకు దగ్గరగా వెళ్తూ తనతో మాట్లాడుతూ టచ్ చేస్తూ ఉంటాడు. కానీ శైలు మాత్రం జీవాని దూరంగా ఉండమని పదే పదే చెప్తూ ఉంటుంది. ఇంకా అలా వారి కారు ఫారెస్ట్ ఏరియాలో ఉన్న రిసార్ట్కి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ఆఫీసర్ వారి కారుని ఆపి ఎక్కడికి వెళ్తున్నారో అని అడగ్గా దానికి ప్రభు తనతో కలాంధ్ర రిసార్ట్కి వెళ్తున్నామని చెప్తాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ కొంచెం షాక్ అయ్యి ఆ రిసార్ట్కి వెళ్ళటం అంత సేఫ్ కాదు అని వారిని ఆపగా అప్పుడే ప్రభు వెంటనే ఆ రిసార్ట్ మేనేజర్కి ఫోన్ చేసి మాట్లాడి పోలీస్తో కూడా మాట్లాడించగా తర్వాత పోలీస్ ఆఫీసర్ వారిని ఆ రిసార్ట్కి వెళ్లేందుకు పర్మిషన్ అయితే ఇస్తాడు, కానీ వారితో ఆ రిసార్ట్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపుతాడు. అది విన్న వారికి పోలీసు అలా ఎందుకు చెప్పాడో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా వాళ్ళ కారు ఆ రిసార్ట్ దగ్గరికి చేరుకుంటుంది. వారిని చూసిన రిసార్ట్ మేనేజర్ శక్తివేల్ వారి దగ్గరికి రాగా ప్రభు తనని అసలు ఆ పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఈ రిసార్ట్కి వెళ్ళకండి అని ఎందుకు ఆపాడని అడగ్గా దానికి శక్తివేల్ ఇది ఫారెస్ట్ ఏరియా, అంతేగాక ఇక్కడ ఈ ఒక్క రిసార్ట్ మాత్రమే ఉంది, ఇంకా 6 సంవత్సరాల క్రితం ఒక కపుల్ ఈ రిసార్ట్లో ఉండడానికి వచ్చారు, అయితే నెక్స్ట్ డే అప్పటి మేనేజర్ కొన్ని సరుకులు తెచ్చుకోవడానికి పక్కనే ఉన్న సిటీకి వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఆ ఇద్దరు ఇదిగో ఇక్కడే చనిపోయి రక్తం మడుగులో పని ఉన్నారంట, వారిని పక్కగా ఈ ఫారెస్ట్లోని జంతువేదో చంపింది అని అందరూ మాట్లాడుకోవడం విన్నాను అని చెప్పగా అది విన్న అందరూ ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అప్పుడే శక్తివేల్ వారితో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఇప్పుడు ఈ రిసార్ట్ చుట్టూ స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేయించాము, 6 నెలల క్రితమే ఒక ఫ్యామిలీ వచ్చి ఈ రిసార్ట్లో ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళారు అని చెప్పడంతో అది విన్న వాళ్ళు కొంచెం కూల్ అవుతారు. కానీ శైలు అండ్ శిబి మాత్రం ఇంకా కొంచెం భయపడుతూనే ఉంటారు. ఇంకా అలా శక్తివేల్ వారిని రిసార్ట్లోకి తీసుకుని వెళ్ళి వారికి తమ తమ రూమ్స్ చూపిస్తారు. జీవా అండ్ శైలుకి తమ రూమ్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి శైలు అండ్ శిబి మాట్లాడుకుంటూ ఉంటారు. శిబి శైలుతో జీవా నీ గురించి చాలా చెప్పాడు, నువ్వు ఈ ట్రిప్కి రావు అనుకున్నా, కానీ సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు వచ్చావు అనగా దానికి శైలు నాకు తెలుసు జీవా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడో, కానీ నా పేరెంట్స్కి నాపై ఎంత నమ్మకం ఉందో నాకు బాగా తెలుసు, పెళ్లి తర్వాత మనకి మన భర్తలపై ఎంత నమ్మకం ప్రేమ ఉంటుందో అలాగే పెళ్లికి ముందు మన పేరెంట్స్కి కూడా అలాగే ఉండాలి, నేను ఏ పరిస్థితుల్లో కూడా మా పేరెంట్స్కి నాపై ఉన్న నమ్మకం బ్రేక్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడే శక్తివేల్ ఒక మందు బాటిల్ తీసుకుని అక్కడికి రాగా శైలు తప్ప అందరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ చిల్ అవుతారు. అప్పుడే ప్రభు శక్తివేల్ని మీరు ఈ రిసార్ట్లో ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు, అసలు అంతకుముందు మీరు ఏం చేశారని అడగ్గా దానికి శక్తివేల్ 6 నెలల ముందే నేను ఈ రిసార్ట్లోకి వచ్చాను, అంతకుముందు 10 సంవత్సరాలు నేను జైలు జీవితం గడిపాను అని చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవుతారు. ప్రభు శక్తివేల్ని అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు, ఏం జరిగిందని అడగ్గా దానికి శక్తివేల్ నా కూతురు పుట్టగానే నా భార్య చనిపోయింది, నా కూతురు అంటే నాకు ప్రాణం, నేను ఎన్నో కష్టాలు పడుతూ కూడా నా కూతురిని మహారాణిలా పెంచాను, అయితే తర్వాత నా కూతురిని ఒకడు ప్రేమిస్తున్నాను అని చెప్పి నా కూతురు వెంట పడ్డంతో నా కూతురికి కూడా వాడు నచ్చి ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని నాకు తెలిసినా సరే నా కూతురు ఇష్టమే నా ఇష్టంగా వారి ప్రేమకి కూడా నేను అడ్డు చెప్పలేదు, అయితే తర్వాత వాడు నా కూతురికి మాయమాటలు చెప్పి ఇద్దరు ఫిజికల్గా కూడా కలిశారు, నా కూతురికి తెలియకుండా అదంతా ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసి వాటిని నా కూతురికి చూపిస్తూ తనతో మళ్ళీ మళ్ళీ కలవాలి అని తను చెప్పినట్లు చేయాలి అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో ఆ టార్చర్ భరించలేని తన కూతురు ఆ విషయం శక్తివేల్కి కూడా చెప్ప
చెప్పుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. తర్వాత ఈ విషయం తెలిసిన శక్తివేల్ కోపంతో తన కూతురి చావుకి కారణమైన వాడిని చంపేసి ఉంటాడు. అలా శక్తివేల్ జరిగిందంతా చెప్పగా అదంతా విన్న షిబి ప్రభుతో నాకు మొదటి నుండి ఈ ప్లేస్ ఎందుకో నచ్చటం లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. కానీ ప్రభు మాత్రం తన మాటలు సీరియస్గా తీసుకోడు. ఇంకా అప్పుడే శైలు తనకి నిద్ర వస్తుంది అని చెప్పడంతో అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటారు. ఇంకా అలా అర్ధరాత్రి 12 గంటలైతున్నా సరే జీవ తనకి బర్త్డే సర్ప్రైజ్ ఏది ఇవ్వలేదు అని శైలు అదే ఆలోచిస్తూ ఉంటుంది. తన పక్కనే ఫుల్గా నిద్రపోతున్న జీవాని చూసి అసలు తనకి నా బర్త్డే గుర్తుందో లేదో అనుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా ఆ రూమ్ డోర్స్ ఎవరో కొడుతూ ఉన్నట్లు సౌండ్స్ రావడంతో శైలు భయపడుతూనే వెళ్ళి రూమ్ డోర్స్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ప్రభు, షిబి అండ్ శక్తివేల్ కేక్తో లోపలికి వచ్చి శైలుకి బర్త్డే విష్ చేయగా అప్పుడే జీవా కూడా తన వెనకగా వచ్చి శైలుకి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చి బర్త్డే విష్ చేయడంతో శైలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జీవాని హగ్ చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే అలా అందరూ కలిసి శైలుతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాక మళ్ళీ తమ తమ రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటారు. జీవా అండ్ శైలు ఒకే బెడ్ పై పడుకుంటారు. శైలు నిద్రపోతుంది కానీ జీవాకి మాత్రం నిద్ర పట్టదు. ఎందుకు అంటే తన పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంది, మొద్దులా నిద్రపోవడం ఏంటి అని మెల్లిగా శైలు వైపు జరిగి తనకి దగ్గర అవ్వాలని శైలు నడుంపై చెయ్యి వేస్తాడు. అయితే జీవా అలా శైలుపై చెయ్యి వేస్తూ ఉండగా శైలు 2-3 సార్లు తన చెయ్యిని తీసేస్తుంది. అయినా కానీ జీవా మళ్ళీ మళ్ళీ శైలుకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో శైలుకి కోపం వచ్చి జీవాపై సీరియస్ అయ్యి సైలెంట్గా పడుకోమని చెప్తుంది. కానీ జీవా మళ్ళీ శైలుకి దగ్గర అవ్వాలని చూడగా ఈసారి శైలుకి బాగా కోపం వచ్చి నీకు చెప్తే అర్థం కావటం లేదా జీవా, పెళ్లికి ముందు ఇలా ఇంటిమేట్ అయ్యి తప్పు చేయడం నాకు ఇష్టం లేదు అనగా అది విన్న జీవా కూడా కోపంతో నువ్వు నాకు కాబోయే భార్యవే కదా, నా భార్యకే కదా నేను దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది, నా భార్య మీద నాకు పూర్తి అధికారం ఉంటుంది, ఈ కాలంలో పెళ్లికి ముందు ఇదంతా క్యాజువల్ అయిపోయింది అనగా దానికి శైలు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం తప్పు చేయలేను, ప్రేమంటే కేవలం సెక్షువల్ లైఫ్ మాత్రమే కాదు, నువ్వు మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అలా మళ్ళీ శైలు నిద్రపోతుంది. అయితే అలా కాసేపటికే జీవ మళ్ళీ బలవంతంగా శైలుకి దగ్గర అవ్వాలని ట్రై చేయడంతో శైలుకి బాగా కోపం వచ్చి జీవ చెంప చెల్లుమనేలా కొడుతుంది. జీవ మాత్రం తక్కువ తిన్నాడా ఏంటి, ఈసారి జీవ కూడా కోపంతో శైలు చెంప చెల్లుమనేలా కొడతాడు. దాంతో శైలు షాక్ అయ్యి ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళాలని చూడగా జీవ తనకి నచ్చజెప్పి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ శైలు కోపంలో జీవాని బలవంతంగా వెనక్కి తోసి అక్కడ నుండి వెళ్ళబోగా జీవ వెనక్కి పడి తన చేతికి గాయమయ్యి రక్తం కారుతుంది. అది చూసిన శైలు వెంటనే జీవా దగ్గరికి వచ్చి సారీ జీవా, నేను కావాలని ఇలా చేయలేదు, అయినా నువ్వు కూడా నా ఫీలింగ్స్ అండ్ పద్ధతులు అర్థం చేసుకోవచ్చు కదా అని జీవాని హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా జీవా గాయానికి బ్యాండేజ్ వేసి అలా ఇద్దరు మళ్ళీ బెడ్ పై నిద్రపోతారు. అయితే జీవా ఇంకా శైలుతో ఇంటిమేట్ అవ్వాలని అదే ఆలోచిస్తూ శైలుకు దగ్గరయ్యి ప్లీజ్ శైలు మనం ఇద్దరం కలుద్దాం, కావాలంటే సేఫ్టీ యూజ్ చేద్దామని రిక్వెస్ట్ చేయడంతో శైలు కూడా జీవాకి ఇంకా నో చెప్పడం ఇష్టం లేక అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అలా ఇంటిమేట్ అయ్యాక జీవా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అలా రూమ్ నుండి బయటికి వచ్చి బాల్కనీలో నిలబడి ఆ రిసార్ట్ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా చూస్తూ శైలు నువ్వు కూడా లేచి ఫ్రెష్ అప్ అవ్వు, మనం అలా కాస్త బయటికి వెళ్ళి తిరిగి వద్దామని పిలుస్తాడు. అలా ఎన్నిసార్లు పిలిచినా శైలు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో శైలు ఫుల్గా నిద్రపోతుంది అనుకుని తనని నిద్రలేపడానికి రూమ్లోకి వెళ్ళి శైలుని నిద్రలేపడానికి ట్రై చేస్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే జీవా ఎంత లేపినా సరే శైలు నుండి ఎలాంటి కదలిక ఉండదు. దాంతో జీవా మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే అప్పటికే శైలు చనిపోయి ఉంటుంది కాబట్టి. దాంతో జీవా ఏడుస్తూ వెంటనే ప్రభుకి ఫోన్ చేసి వారిని తమ రూమ్లోకి రమ్మని చెప్తాడు. దానికి ప్రభు ఇంత అర్ధరాత్రి ఏంట్రా, రేపు ఉదయాన్నే వస్తాంలే అంటారు. కానీ జీవా ఏడుస్తూ ఉండడంతో ప్రభు అండ్ షిబి ఏం జరిగిందో అని వెంటనే అక్కడికి వచ్చి భయపడి ఏడుస్తున్న జీవాని ఏం జరిగిందిరా అని అడగ్గా జీవా బెడ్ పై ఉన్న శైలు వైపు చూపిస్తాడు. షిబి వెళ్ళి శైలుని చెక్ చేయగా తను చనిపోయిందని అర్థమయ్యి ప్రభు అండ్ షిబి కూడా షాక్ అవుతారు. ప్రభు జీవాని అసలు ఏం చేసావురా, శైలు ఎలా చనిపోయిందని అడగ్గా దానికి జీవా నేనేం చేయలేదు, ఇద్దరం ఇంటిమేట్ అయ్యాం, ఆ తర్వాత నుండి శైలు నుండి ఎంత పిలిచిన తనలో కదలిక లేదు అని శైలుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామనగా దానికి ప్రభు అలా చేస్తే ఈ కేసులో అందరం ఇరుక్కుపోతాము అని మనం పోలీసులకి జరిగింది చెప్తామనగా అలా చేస్తే తను ఈ కేసులో ఇరుక్కుపోతాను అని పోలీసులకు చెప్పడం జీవా వద్దు అంటాడు. అప్పుడే షిబి నెట్లో సెర్చ్ చేసి వారితో 100 మంది అమ్మాయిల్లో ఇలా ఒకరికి మాత్రమే జరుగుతుంది, ఫుల్గా స్ట్రెస్ అండ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఇంటిమేట్ అవ్వటం వల్ల ఇలా జరుగుతుంది అని, ఇందులో జీవా తప్పేం లేదు అంటుంది. ఇంకా అదంతా చూస్తున్న ప్రభు అండ్ షిబి త్వరలోనే తమ పెళ్లి ఇలాంటి టైంలో ఇలా జరిగింది, ఇందులో తమ తప్పేం లేదని అందుకే పోలీసులకి జరిగిందంతా చెప్దామంటారు. కానీ జీవా మాత్రం పోలీసులకి చెప్పకండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ప్రభు పోలీసులకి ఫోన్ చేయబోతాడు. దాంతో జీవా భయపడి ప్రభు పోలీసులకి ఫోన్ చేయకుండా ఆపాలని చూస్తాడు. అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటారు. ఇదే ప్రాసెస్లో జీవ
జీవ తన పక్కనే ఉన్న గాజు ముక్కని తీసుకుని ప్రభు గొంతులో పొడవడంతో ప్రభు అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన షిబి మైండ్ బ్లాక్ అయ్యి భయంతో గట్టిగా అరుస్తుంది. మరోపక్క రిసార్ట్ ఎంట్రన్స్లో ఉన్న శక్తివేల్ ఆ అరుపులు వింటాడు. కానీ తను అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో పైకి వెళ్లకుండా అలాగే నిద్రపోతాడు. మరోపక్క గట్టిగా అరుస్తున్న షిబిని అరవకు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే షిబి భయంతో అరుస్తూ ఉండడంతో అరవకు అని తన గొంతు గట్టిగా నొక్కి పట్టుకోవడంతో షిబి కూడా చనిపోతుంది. అలా జీవ ఒక తప్పుని దాచాలి అని మరో తప్పు చేస్తాడు. మరోపక్క శక్తివేల్కి పైనుండి పదే పదే అరుపులు వినిపించడంతో కొంచెం డౌట్ వచ్చి జీవ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. ఇంకప్పటికే జీవ ఆ ముగ్గురు శవాలు శక్తివేల్కి కనబడకుండా దాచి టీవీ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెడతాడు. ఇంకా డోర్ ఓపెన్ చేయగా శక్తివేల్ జీవాని సార్ ఈ రూమ్ నుండి గట్టిగా అరుస్తున్న సౌండ్స్ వినిపించాయి ఏంటి అని అడగ్గా దానికి జీవ అది టీవీలోని సౌండ్స్ అని నచ్చి చెప్పి అక్కడ నుండి పంపి డోర్స్ క్లోజ్ చేసి ఆ ముగ్గురు శవాలు ఒక దగ్గర పెట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని అదే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా ఉదయం అవుతుంది. మేనేజర్ శక్తివేల్ ప్రతిరోజు రాగే రిసార్ట్ ఎంట్రన్స్ లో క్లీన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క జీవ ఆ ముగ్గురు డెడ్ బాడీస్ ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కాసేపటికే శక్తివేల్ జీవ రూమ్ దగ్గరికి వచ్చి జీవాతో నేను పక్క టౌన్ లో ఉన్న మార్కెట్కి వెళ్తున్నా మీకు ఏదైనా తీసుకురావాలా అని అడగ్గా దానికి జీవ తమకేం వద్దు అంటాడు. శక్తివేల్ మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మిగతా వారు ఎక్కడ సారని అడగ్గా దానికి జీవ వారింకా నిద్రపోతున్నారని అబద్ధం చెప్తాడు. దాంతో శక్తివేల్ అక్కడ నుండి సైకిల్పై మార్కెట్కి వెళ్ళిపోతాడు. అది గమనించిన జీవ శక్తివేల్ వెళ్ళిపోగానే ఆ ముగ్గురు డెడ్ బాడీస్ని క్లాత్లో చుట్టుకొని తీసుకెళ్లి అక్కడికి దగ్గరలోనే కొండపై నుండి కిందికి పడేసి జరిగింది తలుచుకొని అక్కడే కూర్చొని బాధపడుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అక్కడికి శక్తివేల్ తన తుపాకీ తీసుకుని వచ్చి జీవ వైపు గురి పెడతాడు. తనని చూసిన జీవ షాక్ అవ్వగా శక్తివేల్ తన తుపాకీతో జీవాని షూట్ చేయడంతో జీవ గట్టిగా భయంతో అరిచి నిద్రలేస్తాడు. నిజానికి ఇదంతా జీవ కలకని ఉంటాడు. ఇంకా అలా జీవ ఆ శవాలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శక్తివేల్ నిజంగానే మార్కెట్కి వెళ్ళిపోతాడు. దాంతో జీవ తన కారు తీసుకుని అక్కడికి దగ్గరలోని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి 3 పెద్ద లగేజీ బ్యాగులు కొనుక్కొని మళ్ళీ రిసార్ట్కి వచ్చి మొదట ప్రభు అండ్ షిబి డెడ్ బాడీస్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ముక్కలుగా నరికి 2 బ్యాగ్స్లో పెట్టి తర్వాత శైలు బాడీని కూడా బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి కత్తి పట్టుకొని శైలు డెడ్ బాడీని చూస్తూ ఫుల్గా ఎమోషనల్ అవుతాడు. అసలు ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడుతూ శైలు బాడీని కూడా కట్ చేయబోతాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే శైలుకి స్రో వచ్చి కళ్ళు తెరిచి లేచి నేను ఇక్కడ ఉన్నానేంటి నా బాడీ మొత్తం ఫుల్ పెయిన్స్ ఎందుకు ఉన్నాయి నన్ను ఎవరైనా బాగా కొట్టారా అని అడుగుతుంది. అదంతా చూస్తున్న జీవ మైండ్ బ్లాక్ అయ్యి గట్టిగా అరుస్తూ నన్ను క్షమించు శైలు నేను ప్రభు అండ్ షిబిని చంపేశాను అని నేను తప్పు చేశాను అని ఏడుస్తూ గట్టిగా అరుస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఇదంతా కూడా జీవ ఊహించుకుని ఉంటాడు. శైలు డెడ్ బాడీ అక్కడే ఉంటుంది. దాంతో జీవ శైలు బాడీని కూడా ముక్కలుగా నరికి బ్యాగ్లో ప్యాక్ చేస్తాడు. తర్వాత ఆ 3 బ్యాగ్స్ కూడా మేనేజర్ శక్తివేల్ చూడకుండా రిసార్ట్ నుండి బయటికి తీసుకుని వెళ్ళి బ్యాగ్స్ కార్లో పెడతాడు. అప్పుడే జీవ అక్కడే గోడకి ఉన్న క్యాలెండర్ వైపు చూసి షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఆ క్యాలెండర్లో అది 2026 సంవత్సరం అని ఉంటుంది కాబట్టి జీవ తాము ఈ రిసార్ట్కి వచ్చింది 2025 అయితే ఈ క్యాలెండర్లో 2026 సంవత్సరం అని ఉంది ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యి అలా కారుని తీసుకుని టౌన్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడ చూసినా సరే అది 2026 సంవత్సరం అనే ఉంటుంది. దాంతో జీవాకి ఏమీ అర్థం కాక బాగా ఆలోచించి వెంటనే తన చెల్లెలకి ఫోన్ చేసి మన ఇంట్లో క్యాలెండర్ చూసి ఇది ఏ సంవత్సరమో చెప్పు అనగా తన చెల్లెలు కూడా ఇది 2026 సంవత్సరమే అని చెప్తుంది. దాంతో జీవ మరింత షాక్ అయ్యి కారుని ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి ఆ ముగ్గురు డెడ్ బాడీస్ ఉన్న బ్యాగ్స్ కొండపై నుండి కిందికి పడేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా జీవ మళ్ళీ రిసార్ట్ దగ్గరికి వస్తూ అసలు ఈ ప్లేసే కొంచెం వింతగా ఉంది అనుకుంటూ రిసార్ట్కి చేరుకొని తన రూమ్లోకి వెళ్ళి రూమ్లో రక్తం మరకలు తుడిచి రూమ్ మొత్తం యాజ్ టీస్గా క్లీన్ చేస్తాడు. తర్వాత తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అప్పుడే స్లో కోల్పోయి పడిపోతాడు. అలా కాసేపటికి ఆ రూమ్ డోర్స్ ఎవరో కొడుతున్నట్లు సౌండ్స్ రావడంతో జీవాకి మెలకువ వచ్చి మొదట బాత్రూంలో వాటర్ ట్యాప్ ఆన్ చేసి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఎందుకు అంటే వచ్చింది శక్తివేల్ అయితే శైలు స్నానం చేస్తుంది అని చెప్పడానికి. ఇంకా శక్తివేల్ వారి కోసం ఫుడ్ తెచ్చి ప్రభు అండ్ షిబి ఇంకా కనపడలేదు అనగా దానికి జీవ వారు ఇంకా నిద్రపోతున్నారు వారు లేచాక నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పడంతో శక్తివేల్ అక్కడ నుంచి వెళ్తాడు. కానీ ఎందుకో జీవ మీద కొంచెం డౌట్ వస్తుంది. అలా కాసేపటికే జీవ రిసార్ట్ నుండి బయటికి వెళ్ళగా అది గమనించిన శక్తివేల్ అసలు జీవ రూమ్లో ఏదో దాస్తున్నాడు అని డౌట్ వచ్చి ఆ రూమ్ చెక్ చేయాలి అని తన దగ్గర ఆ రూమ్ యొక్క స్పేర్ కీ తీసుకుని వెళ్ళి రూమ్ ఓపెన్ చేసి మొదట బాత్రూమ్ చెక్ చేయగా విపరీతమైన కంపు కొడుతూ ఉంటుంది. తర్వాత ఆ రూమ్ అంతా చూస్తూ ఉండగా బెడ్ పక్కనే ఉన్న ముగ్గురు శవాలు చూసిన శక్తివేల్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఫుల్గా భయపడిపోతాడు. అప్పుడే జీవ కారు శబ్దం విన్న శక్తివేల్ డోర్స్ క్లోజ్ చేసి బయటికి వస్తాడు. అయితే తన రూమ్ బయట శక్తివేల్ని చూసిన జీవాకి తను ఆ రూమ్లోకి వెళ్ళాడు అని డౌట్ వచ్చి శక్తివేల్ని వెళ్ళి తన రూమ్ క్లీన్
చేయమని చెప్పడంతో శక్తివేల్ భయపడుతూనే రూమ్లోకి వెళ్ళి డెడ్ బాడీస్ ఉన్న వైపు వెళ్లకుండా మరో పక్క క్లీన్ చేస్తాడు. అది చూసిన జీవ శక్తివేల్తో అటు సైడ్ కూడా క్లీన్ చెయ్యని ఫోర్స్ చేయడంతో తను భయపడి అక్కడి నుంచి బయటికి పారిపోతాడు. దాంతో జీవాకి ఏం చేయాలో అర్థం కాదు. మరో పక్క శక్తివేల్ పోలీసులకి విషయం చెప్పి అక్కడికి పోలీసుల్ని తీసుకొని వస్తాడు. అలా పోలీసులు ఉండి శక్తివేల్ ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా జీవ స్రో లేకుండా కింద పడి ఉంటాడు. శక్తివేల్ జీవాని లేపగా స్రో వచ్చిన జీవ పైకి లేచి వారిని చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకు అంటే అక్కడ ఉంది పోలీసులు కాదు, ప్రభు, శిబి, శైలు అండ్ శక్తివేల్. వారిని చూసిన జీవ భయపడిపోతూ నేను మీ ముగ్గురిని చంపేశాను కదా, ఎలా బ్రతికారని అడగ్గా జీవ బిహేవియర్ చూసిన వారికి ఏమీ అర్థం కాదు. ప్రభు తనతో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా, పద ఫ్రెష్ అప్ అవ్వు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. అలా అందరూ ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు. కానీ జీవాకి మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. మిగతా వారు కూడా తనకి ఏమీ చెప్పరు. ఇంకా అలా అక్కడ నుండి వెళ్ళేటప్పుడు జీవ మేనేజర్ శక్తివేల్ దగ్గరికి వెళ్ళి అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని అడగ్గా దానికి శక్తివేల్ నువ్వు రాత్రి ఓవర్గా డ్రింక్ చేశావు, దాంతో నీకు మందు ఫుల్గా ఎక్కేసింది. నిన్న రాత్రి నుండి నువ్వు స్పృహ లేకుండా మత్తులో పడి ఉన్నావు. నువ్వు శైలుకి బర్త్డే విష్ కూడా చేయలేదు. నిన్ను అలా చూసి తను చాలా బాధపడింది. నువ్వు అంత ఓవర్గా తాగి ఉండాల్సింది కాదు అని చెప్పడంతో అది విన్న జీవ షాక్లో ఉండిపోతాడు. అంటే అప్పటిదాకా తను చూసింది జరిగింది అంతా కూడా కలే అని అర్థమవుతుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో అదంతా విన్న సైకియాట్రిస్ట్ డాక్టర్ తనతో మన సబ్ కాన్షియస్ మైండ్లో రెండు రకాల కలలు వస్తూ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డ్రీమ్స్, రెండు నెగిటివ్ డ్రీమ్స్. మనం భయపడుతూ బ్రతుకుతూ ఉంటే చెడు కలలు రావడం సహజం. మనం హ్యాపీగా ఉంటే మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలు ఎప్పుడూ కూడా రియల్ లైఫ్లో నిజాలు కావు. నీకు వచ్చింది చెడు కలలు, నువ్వేం భయపడాల్సిన పని లేదు అంటాడు. అది విన్న జీవ మరి నా కలలో చనిపోయిన వారు మళ్ళీ మళ్ళీ ఎలా బ్రతికి వస్తున్నారో, అలాగే కలలో సంవత్సరం కూడా మారిపోయిందని అడగ్గా దానికి డాక్టర్ మనం నిద్రపోయేటప్పుడు మనల్ని దోమ కుడుతూ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం, కానీ మనం కలలో ఉన్నప్పుడు దోమ కుడితే అప్పుడు ఆ కల డైవర్ట్ అవుతుంది. నువ్వు కలలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా లేపడానికి ట్రై చేసి ఉంటారు, అందుకే నీకు కొంచెం మెలకువ వచ్చి మళ్ళీ నిద్రపోయి కల కంటున్నావు. అందుకే ఒకసారి బ్రిడ్జి పై నుండి డెడ్ బాడీస్ పడేసావు, తర్వాత బ్యాగ్లో తీసుకెళ్లి కొండపై నుంచి పడేసావు, తర్వాత బెడ్ పక్కనే డెడ్ బాడీస్ కనిపించాయి అని చెప్తాడు. నిజానికి శైలు జీవాని చాలాసార్లు లేపడానికి ట్రై చేసి ఉంటుంది, అందుకే అలా జరిగి ఉంటుంది. ఇంకా డాక్టర్ జీవాకి మెడిసిన్స్ ఇచ్చి ఇవి వాడు, ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పి అక్కడ నుండి పంపుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.